Next topic in electrical conductivity of liquids is when do liquids conduct the electricity? When do liquids conduct the electricity? So in previous activity we observed that the distilled water does not conduct the electricity. Distilled water అంటే ప్యూర్ వాటర్, దాంట్లో H+ ions అనేటువంటివి ఉండవు కాబట్టి అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. సో band conductors, can we make the band conductors like distilled water to conduct the electricity అని చెప్తారు. So let us see. Electric conductivity of electrolyte. Take some amount of same amount of distilled water in the 3 different containers. Dissolve small quantity of common salt in water of first container. Dissolve the copper sulfate and lemon juice in third one. So 3 containers లో 3 containers తీసుకోవాలి. ఒక్కొక్క కంటైనర్ లో డిస్టిల్డ్ వాటర్ తీసుకోవాలి. డిస్టిల్డ్ వాటర్ 3 దాంట్లో సేమ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ సేమ్ డిస్టిల్డ్ వాటర్ తీసుకొని దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలి, ప్లస్ సాల్ట్. దీంట్లో వచ్చేసి కాపర్ సల్ఫేట్ యాడ్ చేయాలి, ప్లస్ CuSO4. దీంట్లో వచ్చేసి లెమన్ యాడ్ చేయాలి, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఎప్పుడు use the tester that you used in activity 2 and repeat this activity 2, not your observations. సో ఇప్పుడు ఈ సొల్యూషన్స్ అనేటువంటివి మనం ప్రీవియస్ యాక్టివిటీలో చేసినటువంటివి, అంటే టెస్టింగ్ ద కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అని చేసినాం. రబ్బర్ క్యాప్లో పెట్టేసి దాంట్లో పోసి బల్బ్ వెలుగుతుందా లేదా చూడాలి. సో లిక్విడ్స్ ఒక్కొక్కసారి పోసి, అంటే ఫస్ట్ సాల్ట్ సొల్యూషన్, తర్వాత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, తర్వాత లెమన్ సొల్యూషన్ పోసి ఫస్ట్ డిస్టిల్ వాటర్ లో ఆటోమేటిక్ గా బ్యాడ్ కండక్టర్ అని వచ్చేస్తుంది, ఎల్ఈడి అనేది వెలగదు కాబట్టి. సో ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్స్, ఆఫ్టర్ డూయింగ్ దిస్ we can observe that distilled water does not allow the electric current to pass. Distilled water అనేది కరెంట్ ను పాస్ చేసుకోదు. సో వాటర్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్ ఆర్ ఫార్మ్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాటర్ అనేది ప్యూర్ ఫామ్ లో ఉంటే కనుక దట్ ఈస్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే దాని ద్వారా కరెంట్ అనేది పాస్ కాదు. సో బట్ వెన్ వాటర్ కంటైన్స్ సాల్ట్స్ ఆర్ యాసిడ్స్ ఆర్ ఇట్ అలౌస్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఎప్పుడైతే వాటర్లో సాల్ట్ కానీ యాసిడ్స్ కానీ ఉన్నాయో, ఆ వాటర్ కానీ సాల్ట్ కానీ యాసిడ్స్ ఉన్నాయో, ఆటోమేటిక్గా దాని ద్వారా కరెంట్ అనేది పాస్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఇవి సాల్ట్, డిస్టిల్డ్ వాటర్లో కలిపినటువంటి సాల్ట్, ఇది ఆటోమేటిక్గా కరెంట్ను పాస్ చేసుకుంటుంది. అక్కడ యాసిడ్, లెమన్ జ్యూస్ కూడా యాసిడ్గా తీసుకుంటాం, అది కూడా. ద వాటర్ దట్ వి గెట్ ఫ్రమ్ సోర్సెస్ సచ్ యాజ్ ట్యాప్స్, హ్యాండ్ పంప్స్, సో ఇవి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పొచ్చు, ఇవి అక్కడ ఉన్నటువంటివి. సో ఇక్కడ మనం కొన్ని వాటర్ సోర్సెస్ తీసుకుంటున్నాం, ట్యాప్స్, హ్యాండ్ పంప్స్, వెల్స్, పాండ్స్. ఇస్ నాట్ ప్యూర్ లైక్ డిస్టిల్డ్ వాటర్. ఇవి ప్యూర్ వాటర్ కాదు, డిస్టిల్డ్ వాటర్ లెక్క. ఇట్ కంటైన్స్ సమ్ మినరల్స్, సాల్ట్స్ అండ్ వాటర్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. మనకు కలెక్ట్ చేసుకున్నటువంటి ట్యాప్ వాటర్ కానీ, పాండ్ వాటర్ కానీ, పంప్స్ కానీ, వెల్స్ కానీ, ఇవి ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ కాదు. దాంట్లో కొన్ని మినరల్స్ కలిసి ఉంటాయి, కొన్ని సాల్ట్స్ కూడా కలిసి ఉంటాయి. సమ్ ఆఫ్ దీస్ మినరల్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో. ఆ వాటర్లో కలిసినటువంటి కొన్ని మినరల్స్ మన హెల్త్ కోసం అవసరం అన్నమాట, హెల్త్ పర్పస్ కోసం అవసరం. సో దట్స్ వై దిస్ వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందుకోసమే ఆ వాటర్ అనేది, ట్యాప్ వాటర్ కానీ, వెల్ వాటర్ కానీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నాడు. ఏవి? ట్యాప్ వాటర్, వెల్, పాండ్ ఎక్సెట్రా. సో ఆ వాటర్ అంతా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ట్యాప్ వాటర్, వెల్, పాండ్ వాటర్. సో ఆన్ ది అదర్ హ్యాండ్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఫ్రీ ఆఫ్ సాల్ట్స్, మినరల్స్, యాసిడ్స్ ఎక్సెట్రా. డిస్టిల్డ్ వాటర్లో నో సాల్ట్స్, నో మినరల్స్. డిస్టిల్డ్ వాటర్లో నో సాల్ట్స్, minerals etc. No salts, minerals, acids also. Any acids no acids. So it is a poor conductor of electricity or bad conductor of electricity. So appudu idi name bad or poor conductor of electricity. poor conductor of electricity.
So do you now understand why we are advised to not to touch the electrical appliances with wet hands? ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు వెట్ హ్యాండ్స్తో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ను టచ్ చేయకూడదు అంటే వెట్ హ్యాండ్స్తో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ టచ్ చేస్తే వాటర్ అనేది కరెంటును పాస్ చేస్తుంటుంది కాబట్టి కరెంట్ మనకు కూడా పాస్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. అందుకోసమే వెట్ హ్యాండ్స్ తోటి మనం టచ్ చేయకూడదు అని చెప్తున్నాడు. వాటర్ విత్ సాల్ట్స్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇస్ ఆల్సో వెరీ హై. సో వాటర్ విత్ సాల్ట్తో ఉన్నటువంటి వాటర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ హౌస్ హోల్డ్ మన ఇంట్లోకి వచ్చినటువంటిది హై వోల్టేజ్ ఉన్నటువంటిది వెరీ హై appliances is very high. Therefore we should never touch the electrical appliances with wet hands. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము వెట్ హ్యాండ్స్ తడి చేతులతో మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని టచ్ చేయకూడదు. లైక్ వాటర్ ఇన్ ద అబవ్ యాక్టివిటీ మోస్ట్ లిక్విడ్స్ దట్ కనెక్ట్ ద ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసిస్ ఆర్ సాల్ట్స్. వాటర్తో పాటుగా ఇంకొన్ని లిక్విడ్స్ కూడా ఎలక్ట్రికల్ కనెక్టివిటీని కనెక్ట్ చేస్తాయి అంటే కరెంట్ని పాస్ చేసుకుంటే దాంట్లో అని చెప్తుంది. So that is the electrical conductivity of liquids. Next, chemical effect of electric current. Current మీద electric current మీద chemical effect ఏమైనా ఉంటుందా? Let us see. If solutions of different salts and acids conduct electricity, what about the vegetables and fruits అంటున్నారు. Vegetables, fruits లో ఏంటిది? Next, testing the effect of electric current on potato. Testing the effect of ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ పొటాటో మీద ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యూ హ్యావ్ టు టేక్ ఒక పొటాటో తీసుకొని 2 halves కట్ చేసుకోవాలి, సగం కట్ చేసుకోవాలని చెప్తుంది. చేసిన తర్వాత ఒక హాఫ్ తీసుకోవాలి, ఒక హాఫ్ పొటాటో తీసుకోవాలి. కన్స్ట్రక్ట్ టెస్టర్ విత్ ఎల్ఈడి బల్బ్, ఇన్సర్ట్ 2 copper wires of the tester into the potato leaving some distance between them as shown in the figure లో చూపించినట్టు ఆ విధంగా పెట్టుకోవాలి. సో డస్ ద ఎల్ఈడి గ్లో. యూ హ్యావ్ టు లీవ్ దట్ ఇన్సర్టెడ్ వైర్స్ ఫర్ 20 to 30 minutes. 20-30 minutes అలానే పెట్టాలి. ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఏ గ్రీనిష్ బ్లూ స్పాట్ ఈస్ సీన్ ఆన్ ద పొటాటో మీద ఒక గ్రీన్ బ్లూ స్పాట్ గ్రీనిష్ బ్లూ స్పాట్ అనేది కనబడుతుంది అక్కడ అని చెప్తున్నాడు. గ్రీనిష్ బ్లూ స్పాట్ అనేది పొటాటో మీద ఏర్పడడం చూసింటాం. సో అరౌండ్ ద వైర్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. అది కూడా బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ దాని చుట్టూ ఏర్పడి ఉంటుంది అది. బట్ నో సచ్ స్పాట్ ఈజ్ ఆన్ సీన్ అరౌండ్ ద అదర్ వైర్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసినటువంటి దానికి అలాంటి స్పాట్ ఏమి ఏర్పడి ఉండదు. దట్ గ్రీనిష్ స్పాట్ ఈజ్ డ్యూ టు ద కెమికల్ చేంజ్ ఇన్ ద పొటాటో. ఆ గ్రీనిష్ స్పాట్ ఎందుకు ఏర్పడింది అంటున్నా అంటే due to the chemical change in the potato. Due to chemical change in potato. అంటే ఆ గ్రీనిష్ స్పాట్ ఎందుకు వచ్చింది అని చెప్తున్నాడు అంటే డ్యూ టు ద కెమికల్ చేంజ్ ఇన్ పొటాటోలో కెమికల్ చేంజ్ జరగడం వల్ల అలా రావడం జరిగింది, గ్రీనిష్ స్పాట్ అనేది రావడం జరిగింది. So what could be the cause of behind this change? And will other vegetables also show the such effect and afternoon? So it is the reason that the current is passed through that potato. So if a battery is packed in a box and if only 2 wires from 2 terminals are given out, how can you decide the positive and negative terminal of the battery? Next, preparation of electrolytic cell. Electrolytic cell ni ela తయారు చేయాలి అంటే అవర్ ఓన్ సెల్, మన ఓన్ సెల్ను ఎలా తయారు చేసుకోవాలి. మేక్ యువర్ ఓన్ సెల్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ సెల్.